హాయ్ అండి, వెల్కమ్ టు లూగివర్స్ ఛానల్. శ్రావణ మాసంలో మొదటి శనివారమైనటువంటి రోజు నేను మా ఇంట్లో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా భక్తి శ్రద్ధలతో అష్టోత్తరం చేసుకున్నానండి. ఈ వీడియో మీకు షేర్ చేయాలనుకుంటున్నాను. శ్రావణ మాసం అంటేనే పూజలు, వ్రతాలు, దైవస్మరణతో ఎంతో పవిత్రమైన మాసం కదండి. ఈరోజు స్వామివారి అష్టోత్తరం చేసుకుంటూ మా కుటుంబం సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించుకుంటున్నానండి. ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృప మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు స్వామివారి అష్టోత్తరం మరియు మా నైబర్స్ వాళ్ళ పెళ్ళి ఉందండి. వాళ్ళ పసుపు కుంపులు దంచడం ఇలా జరిగిందని ఈ చిన్న వీడియో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఇదండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ఓం గణేశాయ నమః. శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ వెంకటేశాయ నమః. ఓం శ్రీనివాసాయ నమః. ఓం లక్ష్మీపతే నమః. ఓం అనామయాయ నమః. ఓం అమృతాశాయ నమః. ఓం జగద్వాంద్యాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం శాశ్వతాయ నమః. ఓం ప్రభవే నమః. ఓం శేషాద్రి నిలయాయ నమః. ఓం దేవాయ నమః. ఓం కేశవాయ నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం కృష్ణాయ నమః. ఓం శ్రీహరయే నమః. ఓం జ్ఞానసపంజరాయ నమః. ఓం శ్రీవత్సవక్షసే నమః. ఓం సర్వేశాయ నమః. ఓం గోపాలాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం గోపీశ్వరాయ నమః. ఓం పరస్మే జ్యోతిషే నమః. ఓం వైకుంఠపతయే నమః. ఓం అవ్యాయాయ నమః. ఓం సుధాతనవే నమః. ఓం యాదవేంద్రాయ నమః. ఓం నిత్యయౌవన రూపవతే నమః. ఓం చతుర్వేదాత్మకాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం పద్మనీప్రియాయ నమః. ఓం ధరాపతయే నమః. ఓం సురపతయే నమః. ఓం నిర్మలాయ నమః. ఓం దేవపూజితాయ నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చక్రధరాయ నమః. ఓం త్రితామ్నే నమః. ఓం త్రిగుణాశ్రాయ నమః. ఓం నిర్వికల్పాయ నమః. ఓం నిష్కలంకాయ నమః. ఓం నిరాంతకాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం విరాభాసాయ నమః. ఓం నిత్యతృప్తాయ నమః. ఓం నిర్గుణాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం గదాధరాయ నమః. ఓం శారంగపాణయే నమః. ఓం నందకినే నమః. ఓం శంఖధారకాయ నమః. ఓం అనైకమూర్తే నమః. ఓం అవ్యక్తాయ నమః. ఓం కటిహస్తాయ నమః. ఓం వరప్రదాయ నమః. ఓం అనేకాత్మనే నమః. ఓం దీనబంధవే నమః. ఓం ఆర్తలోకభయప్రదాయ నమః. ఓం ఆకాశరాజవరదాయ నమః. ఓం హ్యోగృత్పద్మమందిరాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం జగత్పలాయ నమః. ఓం పాపజ్ఞాయ నమః. ఓం భక్తవత్సలాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం శింశుమారాయ నమః. ఓం జటామకుటశోభితాయ నమః. ఓం శంఖమధ్యోల్లస మంజకింకిణ్యడకరండరాయ నమః. ఓం నీలమేఘశ్యామతనవే నమః. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమః. ఓం
జగద్వ్యాపినే నమః. ఓం జగత్కర్తే నమః. ఓం జగత్సాక్షినే నమః. ఓం జగత్పతయే నమః. ఓం చింతితార్థప్రదాయ నమః. ఓం జిష్ణవే నమః. ఓం దశాహ్రాయ నమః. ఓం దశరూపవతే నమః. ఓం దేవకీనందనాయ నమః. ఓం శౌరాయ నమః. ఓం హైగ్రీవాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం కన్యాశ్రవణతారేజ్యాయ నమః. ఓం పీతాంబరధరాయ నమః. ఓం అనఘాయ నమః. ఓం వనమాలినే నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం మృగయాసక్తమానసాయ నమః. ఓం అశ్వరూఢాయ నమః. ఓం ఖడ్గధారిణే నమః. ఓం ధనార్జన సముత్సకాయ నమః. ఓం ఘనసారలసన్మత్యకస్తూరతిలకోజ్వలాయ నమః. ఓం సచ్చిదానందరూపాయ నమః. ఓం జనన్మంగళదాయకాయ నమః. ఓం యజ్ఞరూపాయ నమః. ఓం చిన్మయాయ నమః. ఓం పరమేశ్వరాయ నమః. ఓం పరమార్థప్రదాయకాయ నమః. ఓం శాంతాయ నమః. ఓం శ్రీమతే నమః. ఓం ధోత్తండ విక్రమాయ నమః. ఓం పరత్పరాయ నమః. ఓం పరస్మబ్రాహ్మణే నమః. ఓం శ్రీ విభవే నమః. ఓం జగదీశ్వరాయ నమః. ఇతి శ్రీ వెంకటేశ్వరాష్టోత్తరశతనామావళి సంపూర్ణః. వేడుకొండలవాడ వెంకటారమణ గోవింద గోవింద. ఏమైనా తప్పులు ఉండొచ్చు మన్నించు స్వామి. గోవింద గోవింద. అదేవిధంగా ఇవాళ మా నైబర్స్ వాళ్ళ మ్యారేజ్ ఉందండి ఆ బాబుది. ఈరోజు అందరం మేము పసుపు కొమ్ములు దంచడం జరిగింది. ఎంతో బాగా సరదాగా జరిగిందండి. అందరం సంతోషంగా హ్యాపీగా అందరం ఒకటే దగ్గర గ్యాదర్ అయ్యి చేశాము. ఈ పెళ్లి పనుల్లో ఒక ముఖ్యమైన ఆచారం పసుపు కొమ్ములు దంచడం. కానీ మీరు ఎప్పుడైనా ఆలోచించారా, పెళ్ళికి ముందు పసుపు కొమ్ములని ఎందుకు దంచుతారు? పసుపు పొడి కూడా మనం వాడితే సరిపోతుంది కదా, ఇందులో ఏమైనా ప్రత్యేకమైన అర్థం ఉందా అని నాకైతే చాలా సందేహం ఉండేనండి. మీకు కూడా ఈ సందేహం ఉందా అండి? అయితే నాకు తెలిసిన కొంచెం ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఎందుకంటే మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకు కూడా దీని గురించి ఎంతో కొంత అవగాహన అయితే ఉండాలి కదండి. అందుకే అండి మన పెద్దలు ఆచరించిన ఈ సాంప్రదాయం వెనుక ఒక ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే మనందరం ఆశ్చర్యపోతాము. అందుకే ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే పసుపు అనేది కేవలం అలంకరణ కోసం ఉపయోగించేదే కాదండి, అది మన సంప్రదాయంలో ఉన్నటువంటి చాలా ప్రాధాన్యత ఉంది పసుపుకి. ఈరోజు వీళ్ళ బాబు ఎంగేజ్మెంట్ అయిందండి. పెళ్ళి కూడా త్వరలోనే దగ్గరలోనే ఉంది. అందుకని ఇవాళ అందరూ ముత్తైదువులతోటి పసుపు కొమ్ములను దంచడం జరిగిందండి. ఇప్పుడు పూజలు, శుభకార్యాలు, పెళ్ళిళ్ళు ఇలా ఎన్నో సందర్భాల్లో మనం ఎక్కువగా పసుపుని ఉపయోగిస్తాము. అంటే పసుపు సాధారణంగా శుభానికి, పవిత్రతకు మరియు మంగళానికి ప్రతీకగా మనం అనుకుంటాం కదండి. అందుకే పెళ్ళి వంటి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టానికి ముందు మనం పసుపును ఉపయోగించే అనేక సంప్రదాయాలు మన దగ్గర ఉన్నాయి. అందులో ఒకటి ఈ పసుపు కొమ్ములు దంచే ఆచారము. అంటే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉంటుందండి. పసుపు కొమ్ములని ఎందుకు దంచుతాము అంటే, మనకి వెనుకట కాలంలో ఇప్పట్లో మార్కెట్లో ఇట్లా సులభంగా పసుపు ప్యాకెట్లు అనేవి పొడి దొరికేది కాదు. వెనుకట పసుపు కొమ్ములను అన్నీ తీసుకొని వాటిని శుభ్రం చేసి ఎండబెట్టి వాళ్ళకు అవసరమైనప్పుడు దంచి పొడి చేసుకొని వాళ్ళు నిల్వ చేసుకునేవాళ్ళు. అందుకే ఇప్పుడు మనం ఈ పెళ్ళి వంటి శుభకార్యాలలో పసుపు కొమ్ములు దంచడం కూడా ఒక భాగంగా మారింది. అంటే ఇది కేవలం పసుపు తయారు చేసుకునే పని మాత్రమే కాదు,
శుభకార్యం ప్రారంభమైందనే ఒక సంకేతంగా మనం దీన్ని భావించవచ్చండి. అయితే పెళ్ళికి ముందే ఎందుకు చేస్తారు అంటే, పెళ్ళి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల కలయిక మాత్రమే కాదండి. మన సంప్రదాయంలో అది 2 కుటుంబాల కలయిక కూడా భావిస్తారు. అందుకే పెళ్ళికి ముందు జరిగే ప్రతి కార్యక్రమానికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉంటుంది. పసుపు దంచడం కూడా అలాంటి ఒక సంప్రదాయం. కొన్ని ప్రాంతాల్లో ఇంట్లోని ఇప్పుడు లేడీస్ అందరం కలిసి పసుపు కొమ్ములు దంచుతూ పాటలు కూడా పాడేవారు. అంటే ఇలా కుటుంబ సభ్యులు, బంధువులు అందరూ కలిసి పాల్గొనడం వల్ల ఆ పెళ్ళింట్లో ఆనందం, ఒక పండగ వాతావరణం మొదలవుతుంది. ఇది ఒక రకంగా పెళ్లి వేడుకలకు ఆ కుటుంబం మొత్తం సిద్ధమవుతుంది అని మనం భావించవచ్చండి. అయితే పసుపు శుభానికి ఉన్న ఒక గొప్ప సంబంధం ఉంటుందండి. పసుపు రంగు మనకు మంగళం, సూర్యకాంతి వంటి భావాలను మనకు గుర్తు చేస్తూ ఉంటుంది. పెళ్ళి వంటి మన శుభకార్యాల్లో పసుపు ఉపయోగించడం ద్వారా శుభం, మంగళం, ఆనందం కలగాలని మన పెద్దలు ఎప్పుడు కోరుకుంటారు. అందుకే పసుపును పెళ్లి పూజల్లో, వధూవరులకు చేసే కొన్ని కార్యక్రమాల్లో, తాలిబొట్టు వంటి మంగళసూత్ర సాంప్రదాయాల్లో కూడా ఉపయోగించడం మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రతి ప్రాంతంలో ఆచారం కొద్ది వేరువేరుగా ఉండొచ్చు. ఎక్కడో పసుపు కొమ్ములు దంచడం ముఖ్యంగా ఉంటే, మరెక్కడో పసుపు కొమ్ములను పూజలో ఉంచడం లేదా పసుపు పేస్ట్ తయారు చేయడం వంటి ఆచారాలు కూడా ఉంటాయి. అంటే మన సాంప్రదాయంలో పసుపు కొన్ని ప్రాక్టికల్ ఉపయోగాలు కూడా ఉన్నాయి. అంటే పసుపులో సహజంగా ఉండే కుర్కుమిన్ అనే పదార్థం గురించి శాస్త్రీయంగా కూడా చాలా పరిశోధనలు జరిగాయి. పసుపును మన పెద్దవాళ్ళు చాలా కాలంగా వివిధ రకాలుగా ఉపయోగిస్తూ వచ్చారు. అందుకే అండి పసుపుకు సంబంధించిన ప్రతి సంప్రదాయాన్ని శాస్త్రీయంగా నిరూపించబడినదిగా చెప్పడం సరైంది. మీరేమంటారు? మన పెద్దలు పసుపును శుభప్రదంగా భావించడం అది ఒక సాంస్కృతిక సంప్రదాయం. దాని ఉపయోగాల గురించి మన ఆధునిక శాస్త్రంలో వేరుగా పరిశోధనలు కూడా చేశారు. ఇంకో అద్భుతమైన విషయం చెప్పాలనుకుంటున్నానండి. అంటే పసుపు కొమ్ములు దంచడం చాలాసార్లు ఒక వ్యక్తి చేసే పని కాదు. అది కుటుంబ సభ్యులు, మన మహిళలు, బంధువులు కలిసి చేస్తారు. పెళ్ళి అంటే 2 కుటుంబాలు ఒక్కటవ్వడం. అలాంటి సమయంలో అందరూ కలిసి ఒక సంప్రదాయ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం మరింత పెరుగుతుంది. పాటలు, నవ్వులు, సరదా మాటలు ఇవన్నీ కలిసి పెళ్ళి ఇంట్లో ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని సృష్టిస్తాయి. అందుకే ఈ ఆచారం వెనుక అసలు అందం పసుపు దంచడంలో మాత్రమే కాదు, అందరూ కలిసి ఒక శుభకార్యాన్ని ప్రారంభించడంలోనే ఉంటుంది. అందుకే పెళ్ళికి ముందు పసుపు కొమ్ములు దంచడం అనేది ఒక చిన్న పనిలాగా కనిపించినా దాని వెనుక మన పూర్వీకుల జీవన విధానం, కుటుంబ బంధాలు, శుభాన్ని కోరుకునే సంప్రదాయం అన్నీ దాగి ఉంటాయి. కాలం మారుతున్న కొద్దీ మన పెళ్ళిళ్ళలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. కానీ ఇలాంటి సంప్రదాయాల వెనుక ఉన్న అర్థాన్ని తెలుసుకొని మన తర్వాత తరాలకు కూడా చెప్పడం మన బాధ్యతే కదండి. పసుపు కొమ్ములు దంచడం ఒక ఆచారం మాత్రమే కాదు, ఒక కుటుంబాన్ని కలిసి శుభకార్యాన్ని ప్రారంభించే అందమైన గుర్తు. పసుపు కొమ్ములు దంచడం గురించి మీరేమనుకుంటున్నారండి? ఏదో నాకు తెలిసిన సమాచారం నేను దీని గురించి కొంచెం తెలుసుకున్నాను అనుకొని మీకు ఈ వీడియో షేర్ చేస్తున్నానండి. కొంచెం ఓపికగా అందరూ నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ విషయం మీకు నచ్చితే మన వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి. మీ ఇంట్లో పెళ్ళికి ముందు పసుపు కొమ్ములు దంచే సాంప్రదాయం ఉంటే కామెంట్లో మాత్రం తప్పకుండా చెప్పండి. మీది ఏ ప్రాంతమో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మన తెలుగు సంప్రదాయాలు, ఆచారాల వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాల కోసం మన లూగివర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీకు వెంటనే మన నోటిఫికేషన్లు వస్తాయి. ఇదండి, మరో ఆసక్తికరమైన వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం అండి. బాయ్ అండి.